అధ్యాయం 5. లాభం 3. మిమ్మల్ని పైకి తీసుకువచ్చే మిత్రులు కిందికి తోసేవారు కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఏర్పాటు చేసే విద్యా సదస్సుల్లో పాల్గొనేటప్పుడల్లా చాలా సందర్భాల్లో ఉత్పన్నమవుతూ ఉండే ప్రశ్న, నా స్నేహితులు ఏమంటారు అన్నదే. వాళ్ళు నన్ను పిచ్చివాడిని అనుకుంటారు అనేది దానికి సంబంధించి నేను తరచుగా వినే మరో మాట. చాలామందికి ఈ వ్యాపార అవకాశం సరైనదని అనిపించినా, తమ ఆర్థిక జీవన సరళిలో కొన్ని మార్పులను వాళ్ళు ఆశించినా, వాళ్ళందరికీ పెద్ద ఆటంకాల్లో ఒకటిగా అనిపించేది నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం ప్రారంభిస్తే తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఏమనుకుంటారన్నదే. ఒక సాయంత్రం 30 మంది అతిథులు నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపార అవకాశాల గురించి ఓ మహిళ చెప్పే వివరాలను వినడానికి వచ్చారు. ఆ మహిళ 4 పిల్లలను పెంచే బాధ్యత తనకు అప్పగించి తనను వదిలి వెళ్ళిపోయిన భర్త గురించి ప్రతి ఒక్కరికి చెప్పింది. ఆమె ఏ సంక్షేమ సంస్థలను ఆశ్రయించకుండా ధైర్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ప్రారంభించి పార్ట్ టైంలో $60,000 పైగా సంపాదిస్తూ పిల్లల పోషణ బాధ్యతల్ని ఫుల్ టైంగా ఎలా నిర్వహిస్తూ వస్తున్నదో వివరించింది. ఈ వ్యాపారం ఆమెకు భద్రత, ఆశ, జీవితంపై నియంత్రణ, అంతకంటే ముఖ్యంగా పిల్లలతో గడపడానికి కావాల్సిన సమయాన్ని సమకూర్చిందని ఆ బృందానికి చెప్పింది. సమావేశాన్ని ముగిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా బిజినెస్ బాగా వృద్ధి చెందుతూ ఉన్న కారణంగా మరో 10 సంవత్సరాల్లో నేను ఒక మిలియనీర్ అవుతాను. నా పాత ఉద్యోగంలోనే నేను ఉండి ఉంటే నాకు ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ బిజినెస్లో ప్రజల మద్దతు కానీ లేకపోయినట్లయితే నేను ఇది సాధించగలిగేదాన్ని కాదు అని చెప్పింది ఆమె. ఆమెకు డబ్బే చాలా ముఖ్యమైన విషయం కాదు. ఆమెకు ఈ వ్యాపారం కోల్పోయిన జీవితాన్ని తిరిగి ప్రసాదించింది. కొన్ని సంవత్సరాలుగా కనడానికి సాహసించలేని కలల్ని ఆమె మళ్ళీ కనగలుగుతోంది. ప్రశ్నలు, జవాబుల సమయంలో ఆమె ఇలా అంది: నా పిల్లలకు కాలేజీ విద్య సమకూర్చగలను. నా వృద్ధాప్య దశలో వాళ్ళు నా గురించి శ్రద్ధ తీసుకోవలసిన అవసరమూ లేదు. వాళ్లకు నేను ఒక బరువుగా ఉండను. అది నాకెంతో ప్రశాంతతను, మనశ్శాంతిని కలిగిస్తుంది. సమావేశమయ్యాక నన్ను అక్కడికి ఆహ్వానించిన ఆ బిజినెస్లో ఉన్న వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేశాను. నేను బయటికి వచ్చేస్తుండగా అక్కడకు అతిథిగా వచ్చిన ఒక యువ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. చాలా గొప్ప ప్రెజెంటేషన్ ఇది అని జవాబిచ్చాను. నిజమే, కానీ ఇదంతా నిజమేనా అన్న సందేహం కలుగుతోంది అన్నాడతను తన బ్రీఫ్ కేసులో తాళాలేవో వెతుకుతూ. మరైతే మీరు ఇంకొంతసేపు ఇక్కడే ఉండి ఇది నిజమో కాదో తేల్చుకోవచ్చు కదా, అప్పుడు మీ సందేహమూ తీరుతుంది అని సలహా ఇచ్చాను. నేను ఆ పని చెయ్యలేను. ఒకవేళ నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ప్రారంభిస్తున్నానని మా ఆఫీస్లోని మిత్రులకు చెబితే వాళ్ళేమనుకుంటారో తెలుసా? పగలబడి నవ్వుకుంటారు. ఈ జనం అలాంటి వాళ్ళు అన్నాడు. నేను తలూపి నవ్వాను. అవును, ఈ జనం అలాంటి వాళ్ళే అన్నాను. అతను తన కారు ఎక్కాడు. నేను నా కారులో కూర్చున్నాను. ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయాం, చీకటిలో దూసుకుపోతూ. అన్నిటికంటే కఠినమైన పని సైడ్ హెడ్డింగ్. నా నైలాన్ అండ్ సర్ఫర్ వాలెట్ కంపెనీ 1976లో ప్రారంభమైంది. 2 మిత్రులు, నేను కలిసి జీరో నుంచి దాన్ని మొదలుపెట్టాం. నేను జిరాక్స్ కంపెనీలో ఫుల్ టైం పని చేస్తూ పార్ట్ టైంగా ఆ బిజినెస్ చేసేవాడిని. జిరాక్స్ కంపెనీలో నేను ఎక్కువ కాలం కొనసాగలేనని నాకు తెలుసు. ఎందుకంటే సర్ఫర్ వాలెట్ వ్యాపారం బాగా పుంజుకోవటం మొదలైంది. అందువల్ల నేను దానికి ఎక్కువ సమయం కేటాయించడం అవసరమైంది. అప్పట్లో జెరాక్స్ ఆఫీసులో కొందరితో నేను ఈ పని వదిలేసి నా వ్యాపారం ఫుల్ టైంగా చూసుకోవాలని చెప్పడం నాకు జ్ఞాపకం ఉంది. నీకేమైనా పిచ్చా? నీకు అపజయమే ఎదురవుతుంది అన్నాడు అక్కడున్న సీనియర్ సేల్స్ సిబ్బందిలో ఒకడు. ఈ జెరాక్స్ కంపెనీలో పనిచేయాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారో నీకు తెలుసా అన్నాడు మరో సీనియర్. నీది ఒక గొప్ప జాబ్, గొప్ప ప్రయోజనాలున్నాయి, మంచి జీతం, పదోన్నతికి బోలెడు అవకాశాలున్నాయి. నీ బాధ్యతలన్నీ సరిగ్గా నిర్వహిస్తూ పోతే ఏదో ఒక రోజున నువ్వు సేల్స్ మేనేజర్వి అవుతావు. ఇంత మంచి జాబ్ వదులుకునే రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగాడు. నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తావు అన్నాడు మరో సేల్స్ మనిషి. నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను. కొంతమంది తమను తాము ఎక్కువగా అంచనా వేసుకుంటారు. వాళ్ళు కంపెనీని వదిలి వెళ్ళిపోతారు, దెబ్బతింటారు, తోక ముడుచుకుని మళ్ళీ వస్తారు, ఇంకా తోక మిగిలే ఉంటే అని అన్నాడు. ఆ బృందంలో ఉన్న 6 సేల్స్మెన్తో పాటు పక్కనే ఉన్న 2 సేల్స్ అమ్మాయిలు ఆ వ్యాఖ్యకు నవ్వారు. ఆ తర్వాత కంపెనీ తీసుకువస్తున్న కొత్త కాపీయర్ యంత్రం గురించి మాట్లాడుకున్నారు. అనంతరం ఆ రోజు రాత్రి బేస్బాల్ ఆటలో ఎవరు గెలుస్తారనే అంశాన్ని చర్చించుకున్నారు. నా బిజినెస్ గురించి, నా కళ్ళ గురించి పనికిమాలిన వ్యక్తులతో మాట్లాడనని నాకు అర్థమైంది. నన్ను పైకి తీసుకువెళ్లాలని అనుకునే వారితో కాకుండా కిందికి తొయ్యాలని అనుకునే వారితో మాట్లాడానని నాకు అనిపించింది.
కొన్ని సంవత్సరాల తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ మీటింగ్ జరిగినప్పుడు ఆ యువకుడు నాతో అన్నాడని చెప్పాను కదా, నేను ఆ పని చెయ్యలేను. ఒకవేళ నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రారంభిస్తున్నానని మా ఆఫీస్లోని మిత్రులకు చెబితే వాళ్ళేమనుకుంటారో తెలుసా? పగలబడి నవ్వుకుంటారు. ఈ జనం అలాంటి వాళ్ళు. నిజమే, నాకు అతనేం మాట్లాడుతున్నాడో స్పష్టంగా తెలుసు. నా వరకు కఠినమైన అంశం ఏమిటంటే, సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలి కొత్తగా వ్యాపారం పెట్టుకునేటప్పుడు స్నేహితులు, కుటుంబం, సహోద్యోగులు ఏమంటారో, ఏమనుకుంటున్నారనేది సందిగ్ధావస్థ. నా వరకు అదే చాలా కఠినమైన పని. వృత్త చతుర్భాగాల్లోనే మార్పు, ఉద్యోగాల్లో మార్పు కాదు. సైడ్ హెడ్డింగ్. దిగువ పేర్కొన్న స్టేట్మెంట్స్ లాంటివి జనం అంటూ ఉండటం మీరు ఎన్నిసార్లు విని ఉంటారు? నెంబర్ 1, ఈ ఉద్యోగాన్ని మానేయగలిగితే ఎంత బాగున్ను. నెంబర్ 2, ఒక ఉద్యోగం వదిలి మరో ఉద్యోగంలోకి మారుతూ ఉండటం నాకు చాలా చిరాగ్గా ఉంది. నెంబర్ 3, నాకింకా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉంది, కానీ ఉన్నది వదిలేసి కొత్త కంపెనీలో చేరి మళ్ళీ మొదటి నుంచి అన్నీ చేయటం నా వల్ల కాదు. నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళి కొత్త వృత్తులు నేర్చుకోవడం నాకు ఇష్టం లేదు. నెంబర్ 4, నా జీతం పెరిగినప్పుడల్లా ఆ పెరిగింది చాలా వరకు పన్నులకే పోతుంది. నెంబర్ 5, నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను, కానీ కంపెనీ యజమానులే ధనవంతులైపోతున్నారు. నెంబర్ 6, నేను కష్టపడి పనిచేస్తున్నాను, కానీ ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. నెంబర్ 7, సాంకేతిక పరిజ్ఞానమో లేదా యువకులైన పనివాళ్ళు రావటం వల్ల నాలాంటి వాళ్ళు పనికి రాకుండా పోతారేమో. నెంబర్ 8, నేను ఇంకా కష్టపడి పని చేయలేను, నా మీద వయోభారం పడుతుంది. నెంబర్ 9, నేను దంతవైద్యుడిని అవుదామని డెంటల్ స్కూల్కు వెళ్ళాను, ఇకపైన దంతవైద్యుడిని అవుదామని లేదు. నెంబర్ 10, నేను ఏదో ఒకటి విభిన్నంగా చెయ్యాలని కొత్త వాళ్ళను కలుసుకున్నాను, కానీ ఏ ఆశయము లేని వాళ్ళను, ఏదీ సాధించలేని వాళ్ళను కలుసుకోవటంలో నా సమయం వృధా అయిపోయినందుకు చిరాగ్గా ఉంది. ఊరికే కష్టపడి పనిచేయడం మాత్రమే తెలిసిన వాళ్ళను కలుసుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది? టైం వృధా చేసుకోవడం తప్ప. వాళ్ళని పనుల్లోంచి తీసేయలేం. అదేవిధంగా కేవలం సరిగ్గా సరిపడే జీతమే ఇచ్చే కంపెనీలో పనిచేయడము విసుగ్గా ఉంది. అలా ఇస్తే మనం ఉద్యోగం వదిలి వెళ్ళలేమని వాళ్ళ ఉద్దేశం. నగదు కదలిక అంటే క్యాష్ ఫ్లో. వృత్త చతుర్భాగంలోని ఓ గడిలో చిక్కుకుపోయిన ప్రతి ఒక్కడు ఈ తరహా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ తరహా వ్యక్తులు వృత్త చతుర్భాగాన్ని మార్చాలనుకునే వాళ్ళే అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు వృత్త చతుర్భాగాన్ని మార్చడానికి బదులుగా ఉద్యోగాలను మార్చేసుకుంటూ ఉంటారు. అసలు నగదు కదలిక అంటే క్యాష్ ఫ్లో వృత్త చతుర్భాగం అంటే ఏమిటి? రిచ్ డాడ్ వరుసలో నా 2వ పుస్తకం రిచ్ డాడ్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ జీవితంలో మార్పు కోరుకునే వారికి అది చాలా ముఖ్యమైన పుస్తకం అని ఎంతోమంది చెప్పారు. ఆ మార్పు ఎలాంటిదంటే కేవలం ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారే వారి జీవితాల్లో తీసుకొచ్చే గొప్ప మార్పు అన్నమాట. రిచ్ డాడ్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ రేఖాచిత్రం దిగువ ఉంది. ఈ అంటే ఎంప్లాయ్ అనగా ఉద్యోగి. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా స్మాల్ బిజినెస్ ఓనర్ అంటే స్వయం ఉపాధిపై ఆధారపడిన వ్యక్తి లేదా చిన్న వ్యాపారి అని. బి అంటే బిజినెస్ ఓనర్ అంటే వ్యాపారవేత్త. ఐ అంటే ఇన్వెస్టర్ అనగా మదుపరి లేదా పెట్టుబడిదారు. మీరు ఏ క్వాడ్రంట్లో ఉన్నారో మీకెలా తెలుస్తుంది? సైడ్ హెడ్డింగ్. ఏ క్వాడ్రంట్లోంచి మీ డబ్బు చలామణి అవుతుందో దాన్ని బట్టే మీరు ఏ క్వాడ్రంట్లో ఉన్నారని సులభంగా తెలిసిపోతుంది. ఉదాహరణకి, ఓ ఉద్యోగం ద్వారా మీకు ఆదాయం వస్తున్నా, ఓ కంపెనీ నుంచి లేదా మీకు సొంతం కానీ వ్యాపారం ద్వారా క్రమబద్ధంగా మీకు జీతం వస్తున్నప్పుడు ఈ క్వాడ్రంట్ నుంచి మీ డబ్బు చలామణి అవుతుందన్నమాట. మీ పెట్టుబడుల నుంచి మీకు మొత్తంగా డబ్బు వస్తుంటే మీరు పెట్టుబడిదారుగా ఐ క్వాడ్రంట్లో ఉన్నారని అర్థం. మీరు ఒక చిన్న వ్యాపార అధినేత లేక డాక్టరు, వకీలు, కమిషన్ మాత్రమే తీసుకునే రియల్ ఎస్టేట్ ఏజెంట్ వంటి ప్రత్యేక నిపుణుడైతే మీరు ఎస్ క్వాడ్రంట్లో ఉన్నారు. ఇవి కాక మీకు పెద్ద బిజినెస్ ఉండి ఆ కంపెనీ లేదా ఆ వ్యాపారంలో 500కి పైగా ఉద్యోగాలు ఉంటే అప్పుడు మీరు బి క్వాడ్రంట్లో ఉన్నారు. వేర్వేరు క్వాడ్రంట్లు, వేరువేరు విలువలు. సైడ్ హెడ్డింగ్. రిచ్ డాడ్ కొన్ని సంవత్సరాల క్రితమే నాతో చెప్పారు, వేర్వేరు క్వాడ్రంట్లకు వేర్వేరు విలువలు ఉంటాయని. ఉదాహరణకి, ఈ క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తి భవనాల నిర్వాహకుడు అంటే జానిటర్ లేదా కంపెనీకి అధ్యక్షుడు అయి ఉండవచ్చు, కానీ ప్రధాన విలువల విషయంలో వాళ్ళందరూ ఒకేలా ఉంటారు. ఈ క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తి
అతను జానిటర్ కానివ్వండి, కంపెనీ అధ్యక్షుడు కానివ్వండి, హోదా ఏదైనా సరే, నేను మంచి ప్రయోజనాలు ఉంటే సురక్షితమైన భద్రత గల జాబ్ కోసం చూస్తున్నాను, లేదా ఓవర్ టైం చేస్తే ఎంత వస్తుంది, లేదా జీతంలో ఉండే సెలవు రోజులు ఎన్ని ఉన్నాయి అనే పద్ధతిలో ఆలోచిస్తూ అలాంటి మాటలే మాట్లాడుతుంటారు. మరో మాటలో చెప్పాల్సి వస్తే ఈ క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తికి భద్రత అన్నదే ముఖ్యమైన విలువగా ఉంటుంది. ఎస్ క్వాడ్రంట్ విలువలు సైడ్ హెడ్డింగ్. ఎస్ క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తులకు ప్రధానమైన విలువ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. వాళ్ళకు ఏమనుకుంటుంటే అది చెయ్యాలనే స్వేచ్ఛ కావాలి. ఎవరైనా నేను నా ఉద్యోగాన్ని వదిలేసి సొంతంగా ఏదైనా చేయాలనుకుంటున్నాను అని అంటున్నారనుకోండి, వాళ్ళు ఈ క్వాడ్రంట్ నుంచి ఎస్ క్వాడ్రంట్లోకి వెళ్ళటానికి సంసిద్ధులవుతున్నారన్నమాట. ఎస్ క్వాడ్రంట్లో ఉన్నవారు చిన్న చిన్న వ్యాపార అధినేతలు, మామ్ అండ్ పాప్ బిజినెస్లు చేసేవారు, ప్రత్యేక నిపుణులు, సలహాదారులే ఉంటారు. ఉదాహరణకు నాకు స్నేహితుడున్నాడు. అతను సంపన్నుల ఇళ్లల్లో పెద్ద స్క్రీన్ టెలివిజన్లు, ఫోన్ సిస్టంలు, సెక్యూరిటీ విధానాలు ఏర్పరుస్తుంటాడు. అతని వద్ద 3 వ్యక్తులు పనిచేస్తుంటారు. ఆ 3కి బాస్గా ఉన్నందుకు తనెంతో సంతోషపడుతుంటాడు. ఎస్ క్వాడ్రంట్లో ఉన్న రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ బ్రోకర్ లాగే అతనెంతో దృఢంగా కష్టపడి పనిచేసే నిబద్ధులైన సేల్స్ వ్యక్తుల కోవలోకి చెందినవాడే. ఎస్ క్వాడ్రంట్లో ఉన్న వాళ్ళలో డాక్టర్లు, అడ్వకేట్లు, అకౌంటెంట్లు లాంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు పెద్ద పెద్ద మెడికల్, లీగల్, అకౌంటెంట్ సంస్థలకు చెందినవారు మాత్రం కాదు. ఎస్ క్వాడ్రంట్లో ఉన్నవారెవరో వాళ్ళ మాటలను బట్టే తెలుస్తుంది. మీరే పనైనా సరిగ్గా చెయ్యాలంటే అది మీరే స్వయంగా చేయండి, లేదా నా దగ్గర విశిష్టమైన ఉత్పాదనలున్నాయి అన్నట్లు తరచూ మాట్లాడుతుంటారు. వాళ్ళకొక థీమ్ సాంగ్ లాంటిది ఉంటే అదిలా ఉంటుంది, ఇంకెవరు ఎంతకంటే బాగా చేయలేరు. ఎస్, వాళ్ళ స్వేచ్ఛ వెనుక ఉన్న బాహ్య రూపంలో ఇతరుల పట్ల నమ్మకం లేకపోవడము గోచరిస్తుంది. అదెలాంటి నమ్మకం అంటే వాళ్ళకంటే ఇంకెవరు బాగా చేయలేరనే విశ్వాసం. ఎస్ వాళ్ళు తమ ఆదాయాన్ని కమిషన్ రూపంలో లేదా తాము వెచ్చించిన సమయాన్ని బట్టి ఆర్జిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఎస్ వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి: కొన్న ధరలో నా కమిషన్ 6% ఉంటుంది, లేదా నేను గంటకి $100 చొప్పున వసూలు చేస్తాను, లేదా నా ఫీజు అసలు ధర ప్లస్ 10%. ఈ ఎస్ క్వాడ్రంట్ వ్యక్తి బిజినెస్లో జాన్ వేన్ అన్నమాట. ఇది నేనే స్వయంగా చేస్తాను అని అతను అంటూ ఉంటాడు. బి క్వాడ్రంట్ విలువలు సైడ్ హెడ్డింగ్. బి క్వాడ్రంట్ వ్యాపారాలు గొప్ప స్థాయికి తీసుకొచ్చేవారు సాధారణంగా ఏమీ లేని స్థాయి నుంచి ప్రారంభించి ఒక శక్తివంతమైన జీవిత ధ్యేయంతో ఎదిగిన వారే ఉంటారు. వాళ్ళు ఉన్నత స్థాయి బృందానికి, సమిష్టి కృషికి విలువ ఇస్తారు. ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి సేవలు అందించాలని ఆశిస్తుంటారు. ఇంతకుముందే ఈ పుస్తకంలో జనరల్ ఎలక్ట్రిక్ స్థాపకుడు థామస్ ఎడిసన్కు, ఫోర్డ్ మోటార్ కంపెనీ స్థాపకుడు హెన్రీ ఫోర్డ్ను, మైక్రోసాఫ్ట్ స్థాపకుడు బిల్ గేట్స్ను ప్రస్తావించాను. ఎస్ క్వాడ్రంట్ వ్యక్తి తన క్షేత్రంలో విశిష్టమైన వాడిగా ఉండాలని కోరుకుంటే, బి క్వాడ్రంట్ వ్యక్తి ఆ రంగంలోని విశిష్ట వ్యక్తులు తన బృందంలోకి వచ్చి చేరాలని ఆశిస్తాడు. హెన్రీ ఫోర్డ్ గురించి నేను ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణలో ఫోర్డ్ తనకంటే తెలివైన వారిని తన చుట్టూ చేర్చుకున్నాడు. ఎస్ క్వాడ్రంట్ వ్యాపారి తరచుగా తన చిన్న బృందంలోనే విశేషమైన తెలివితేటలు గలవాడై ఉంటాడు. ఉదాహరణకు ఓ డాక్టరు లేదా సలహాదారు. నిజమైన బి క్వాడ్రంట్ వ్యక్తి అయితే తన బిజినెస్ వదిలేసిన వచ్చే ఆదాయం వస్తుంది. చాలా సందర్భాల్లో ఎస్ క్వాడ్రంట్ వ్యక్తి పనిచేయడం మానేస్తే వాళ్ళ ఆదాయము ఆగిపోతుంది. అందువల్ల మీరే ప్రశ్నించుకోవాలి, ఒకవేళ నేను ఈరోజు పని మానేస్తే ఎంత ఆదాయం నాకు రావడం కొనసాగుతుంది అని. మీకు ఆదాయం రావడం 6 నెలలు లేదా అంతకు తక్కువ కాలంలో ఆగిపోతే మీరు ఈ లేదా ఎస్ క్వాడ్రంట్లోకి చేరే అవకాశాలున్నాయి. బి లేదా ఐ క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తి సంవత్సరాల తరబడి ఏ పని చేయకపోయినా అతనికి డబ్బు రావడం కొనసాగుతూనే ఉంటుంది. ఐ క్వాడ్రంట్ విలువలు సైడ్ హెడ్డింగ్. ఐ క్వాడ్రంట్ ఆర్థిక స్వేచ్ఛకు విలువ ఇస్తుంది. పెట్టుబడిదారు తన పని చేయడం కంటే తన డబ్బు పని చేయడాన్ని ఇష్టపడతాడు. మదుపుదారుడు ఎన్నింటిలోనో మదుపు పెడతాడు. బంగారు నాణాలు, రియల్ ఎస్టేట్, వ్యాపారాలు లేదా పేపర్ ఆస్తులు అంటే స్టాకులు, బాండ్లు, పరస్పర నిధుల వంటివి. ఇలా చాలా వాటిల్లో వాళ్ళు మదుపు చేస్తారు. అలా మీ ఆదాయం మీ వ్యక్తిగత పెట్టుబడిదారుల నుంచి కాకుండా కంపెనీ లేదా ప్రభుత్వం రిటైర్మెంట్ పథకాల నుంచి అయితే ఇది ఐ క్వాడ్రంట్ నుంచి వచ్చినదై ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే మీ బాస్ లేదా ఆ వ్యాపార సంస్థ మీరు సంవత్సరాల తరబడి చేసిన సేవకు డబ్బు చెల్లిస్తూ ఉంటుందన్నమాట. ఒక పెట్టుబడిదారుడు ఇలా అంటూ ఉండొచ్చు: నా ఆస్తుల నుంచి 20% రాబడి వస్తుంది అనో, లేదా ఆ కంపెనీ ఆర్థిక విశేషాలు చూపించండి అనో, లేదా
కంపెనీ ప్రాపర్టీలో వాయిదా పడిన పోషణ ఖర్చుల పైకం ఎంత? వేర్వేరు క్వాడ్రెంట్లు, వేర్వేరు పెట్టుబడిదారులు. సైడ్ హెడ్డింగ్. ఇవాల్టి ప్రపంచంలో మనమంతా పెట్టుబడిదారులం కావాల్సిందే. అయితే మన స్కూలు విధానాలు పెట్టుబడుల గురించి ఎక్కువగా బోధించవు. నాకైతే కొన్ని స్కూళ్ళు స్టాక్ పికింగ్ గురించి చెబుతాయి, కానీ నన్ను అడిగితే అది పెట్టుబడి పెట్టడం కాదు. నా వరకు స్టాక్ పికింగ్ అనేది జోదమే కానీ పెట్టుబడి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ నాకు చెప్పింది ఏమిటంటే, చాలామంది ఉద్యోగులు పరస్పర నిధుల్లో అంటే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెడతారు లేదా పొదుపు చేస్తారని. డాక్టర్లు అప్పుడప్పుడు దారుణమైన పెట్టుబడిదారులు అవుతారు అని కూడా ఆయన చెప్పారు. నువ్వు ఈ లేదా ఎస్ లేదా బి క్వాడ్రెంట్ వంటి ఏదో ఒక క్వాడ్రెంట్లో విజయం సాధించినంత మాత్రాన ఐ క్వాడ్రెంట్లో విజయాన్ని పొందినట్లు కాదు అని ఆయన చెప్పారు. వేర్వేరు క్వాడ్రెంట్స్ వేర్వేరు విధాలుగా పెట్టుబడులు పెడతారని ఆయన వివరించారు. ఉదాహరణకు ఎస్ క్వాడ్రెంట్లో ఉన్న వ్యక్తి రియల్ ఎస్టేట్లో నేను పెట్టుబడులు పెట్టను, ఎందుకంటే నాకు టాయిలెట్లు ఫిక్స్ చేయడం ఇష్టం ఉండదు అని అనడం మనం వినొచ్చు. బి క్వాడ్రెంట్లో ఉన్న వ్యక్తి అలాంటి పెట్టుబడుల గురించే మాట్లాడుతూ, ఒక్క రాత్రిలో నా టాయిలెట్లు ఫిక్స్ చేయడానికి ఓ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ సేవలను ఉపయోగించాలనుకుంటున్నాను అని అనొచ్చు. మరో మాటలో చెప్పాల్సి వస్తే, ఎస్ క్వాడ్రెంట్ పెట్టుబడిదారు ప్రాపర్టీ నిర్వహణను తానే సొంతంగా చేసుకోవాలని ఆలోచిస్తే, బి క్వాడ్రెంట్ పెట్టుబడిదారు వాళ్ళ కోసం ప్రాపర్టీ నిర్వహణ నిమిత్తం మరొకరి సేవలను వినియోగిస్తాడు. వేర్వేరు మనుషులు, వేర్వేరు ఆలోచన విధానాలు, వేర్వేరు క్వాడ్రెంట్లు, వేర్వేరు విలువలు. వేర్వేరు క్వాడ్రెంట్స్కు ఆకర్షితులయ్యే వేర్వేరు తరహా వ్యక్తుల గురించి మరింత వివరంగా, మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే మీరు రిచ్ డాడ్ వరుసలోని 2వ పుస్తకం క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ చదివి తెలుసుకోండి. ఇంతకు ముందే చెప్పినట్లుగా తమ తమ జీవితాల్లో మార్పులు కోరుకునే వారికి ఈ పుస్తకం చాలా ముఖ్యమని ఎంతోమంది చెప్పారు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఏబి క్వాడ్రెంట్ బిజినెస్. సైడ్ హెడ్డింగ్. బి క్వాడ్రెంట్ ప్రపంచంలోకి ప్రవేశించాలనుకునే వారికి అనువైనది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఎందువల్ల అది బి క్వాడ్రెంట్ బిజినెస్ అయ్యింది? దానికి సమాధానం, నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపార విధానం 500 మందికి పైగా జనానికి విస్తరింపజేయడానికి అనువుగా రూపొందించబడింది. అంతేకాకుండా సిద్ధాంత రీత్యా నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో ఆదాయ దృఢత్వానికి హద్దులు లేవు. ఈ ఎస్ క్వాడ్రెంట్లో ఆదాయ దృఢత్వం సాధారణంగా ఒక్కో వ్యక్తి సామర్థ్యాన్ని అనుసరించి పరిమితమై ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీ నెట్వర్క్ ఎంతగా ఆర్జిస్తే అంతగా మీ ఆర్జన ఉంటుంది. మీరు ఒక పెద్ద నెట్వర్క్ని నిర్మించగలిగితే అత్యంత భారీ స్థాయిలో డబ్బు సంపాదించవచ్చు. మీరు పెద్ద స్థాయిలో నెట్వర్క్ వ్యాపారం వృద్ధి చేసిన అనంతరం తర్వాతి మెట్టు బి క్వాడ్రెంట్ నుంచి ఐ క్వాడ్రెంట్లోకి ప్రవేశించడం. మా రిచ్ డాడ్ నాకు అదే సిఫారసు చేశారు. నేను మీకు అదే చెబుతున్నాను. జిరాక్స్ కంపెనీని వదిలిపెట్టి సొంత వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పినప్పుడు నన్ను ఎగతాళి చేసిన అక్కడి సేల్స్ సిబ్బంది నేటికి సేల్స్ సిబ్బందిగానే కొనసాగుతున్నారు. వాళ్ళ ఆలోచన విధానం, ప్రధాన విలువలు మారలేదు. అందుకే వాళ్ళ క్వాడ్రెంట్ మార్చుకోలేకపోయారు. వాళ్ళలో కొంతమంది తమ ఉద్యోగాలు పోతాయేమోనని కలవరపడుతూ ఉండటం నాకు తెలుసు. కొంతమంది అయితే ఉద్యోగ విరమణ తర్వాత కావాల్సినంత డబ్బు లేదు. మరో మాటగా చెప్పాలంటే వాళ్ళు ఈ ఎస్ క్వాడ్రెంట్లోనే చాలా సమయాన్ని గడిపేశారు. మీరు పెద్దయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నారు? సైడ్ హెడ్డింగ్. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు మా పూర్ డాడ్ అంటూ ఉండేవాడు, స్కూల్కి వెళ్ళి అన్నింట్లో మంచి మార్కులు సంపాదించు, అప్పుడే నీకు సురక్షితమైన ఉద్యోగం దొరుకుతుంది. నేను ఈ క్వాడ్రెంట్లో ఉండటానికి ఆయన పథకం వేశారు. మా అమ్మ తరచుగా అనేది, నువ్వు ధనవంతుడివి కావాలనుకుంటే డాక్టరు లేదా లాయర్ అవ్వాలి, అప్పుడే ఆ వృత్తి నిన్నెప్పుడు నిలబెడుతుంది. నేను ఎస్ క్వాడ్రెంట్లో ఉండటానికి ఆమె పథకం వేసింది. మా రిచ్ డాడ్ ఏం చెప్పాడంటే, నువ్వు ధనవంతుడు కావాలంటే నీ సొంత వ్యాపారాన్ని నువ్వు చూసుకోవాలి. అంటే నేను ఒక వ్యాపార అధినేత, పెట్టుబడిదారు అయ్యే విధానాలు నేర్చుకోమని రిచ్ డాడ్ నన్ను ప్రోత్సహించాడు. వియత్నాం నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను ఏ డాడ్ మాటను పాటించాలనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ని చూస్తూ నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నేను ఆర్థికంగా విజయం సాధించాలంటే ఏ క్వాడ్రెంట్లో తక్కువ అవకాశాలు ఉన్నాయి? జీవితాంతం నేను ఒక ఉద్యోగిలా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. ఎస్ క్వాడ్రెంట్లో మిగిలిపోవడానికి స్కూల్కి వెళ్ళి డాక్టర్నో లాయర్నో కావడము నాకు ఇష్టం లేదు. అందువల్ల నాకు బిఐ క్వాడ్రెంట్లోనే ఉత్తమ అవకాశాలు ఉన్నాయి. బిఐ క్వాడ్రెంట్లే నాకు ఉత్తమం అని తెలుసు. ఎందుకంటే నేను కోటీశ్వరుని కావాలనుకుంటున్నాను. ఆ కోట్లాది రూపాయలు సంపాదించడానికి గాను ఆర్డర్లు సంపాదించడం లేదా జీవితాంతం కష్టపడుతూనే ఉండడము నాకు ఇష్టం లేదు. ఇవాళ నేను పని కోసం వెళ్ళి కష్టపడి, మరింత కష్టపడి, ఇబ్బందులు పడకుండానే $1,00,000 సంపాదిస్తున్నాను.
నెట్వర్క్ల శక్తిని ఉపయోగిస్తూ నేను ఇప్పుడు తక్కువ పనిచేస్తూ ఎక్కువ సంపాదిస్తున్నాను. క్వాడ్రెంట్లను పరిశీలించడం ఇప్పుడు మీ వంతు. మీకు మీరు వేసుకోవలసిన ప్రశ్న ఏమిటంటే, నాకు ఏ క్వాడ్రెంట్ లేదా ఏ క్వాడ్రెంట్లు అయితే శ్రేష్టమైనవి అని. చాలామంది జీవితంలో విజయం సాధించలేకపోవడానికి కారణాలు ఏమిటంటే, వాళ్ళు తమ క్వాడ్రెంట్లను మార్చుకోలేకపోతున్నారు. చాలామంది ఉద్యోగాలే మార్చుకుంటున్నారు. అందుకే ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారే వారి గురించి మీరు వింటూ ఉంటారు, లేదా అలాంటి వాళ్ళ తరచుగా ఇలా అంటూ ఉండటం వింటూ ఉంటాం. నేను శ్రేష్టమైన ఉద్యోగం సంపాదించాను అని. వాళ్ళు శ్రేష్టమైన ఉద్యోగాన్ని సంపాదించినా వాళ్ళలో పెద్దగా మార్పు రాదు. కారణం, వాళ్ళు క్వాడ్రెంట్లను మార్చలేదు. క్వాడ్రెంట్ల మార్పు అంటే విలువలు, స్నేహితుల్లో మార్పు. సైడ్ హెడ్డింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లోని ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే, ఇందులో కొత్త వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కొందరు మీకు చాలామంది కొత్త స్నేహితులు అవుతారు. జెరాక్స్ కంపెనీని నేను వదిలేసి వస్తున్నప్పుడు నాకు కాస్త బాధ అనిపించేది. చాలామంది నా స్నేహితులు, బంధుబృందం అంతా ఈ క్వాడ్రెంట్లో ఉన్నవారు. నా విలువ కంటే భిన్నమైన విలువలు వాళ్ళవి. వాళ్ళు భద్రతకు, క్రమం తప్పకుండా వచ్చే జీతానికి విలువ ఇచ్చేవారు. నేను స్వేచ్ఛకు, ఆర్థిక స్వాతంత్రానికి విలువ ఇస్తాను. మీరు క్వాడ్రెంట్లు మార్చాలని, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నట్లయితే నాకంటే మీకు మహత్తరమైన అవకాశం ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఒకేలా ఆలోచించే బి క్వాడ్రెంట్ విలువలు లాంటి ముఖ్య విలువలున్న సహాయక బృందాన్ని ఇచ్చి ఈ మార్పు సంభవించే సమయంలో మీకు చక్కగా సహాయపడుతుంది. నాకున్నదల్లా మా రిచ్ డాడ్, ఆయన కొడుకు ఇచ్చే ప్రోత్సాహమే. ప్రతి ఒక్కరూ నేను పిచ్చివాడిని అనుకున్నారు. నిజానికి నేను అలాంటి వాడిని అయ్యుండొచ్చు. ఉద్యోగ భద్రత, క్రమంగా వచ్చే జీతమే నేను జెరాక్స్ కార్పొరేషన్లో ఉండడానికి దోహదం చేసిన అంశాలు కావు. జెరాక్స్లో నేను వదిలి వచ్చిన స్నేహితులు ఇప్పటికీ గొప్ప స్నేహితులే. వాళ్ళు ఎప్పటికీ గొప్ప స్నేహితులే. ఎందుకంటే జీవితంలో ఈ మార్పు ఏర్పడుతున్న దశలో వాళ్ళు నాతోనే ఉన్నారు. అయితే నా వరకు అది ముందడుగు వేయాల్సిన సమయం. మీకు ఇది ముందడుగు వేయాల్సిన సమయమే. బి క్వాడ్రెంట్ మిమ్మల్ని పిలుస్తూ ఉన్నట్లయితే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో చేరి కొత్త స్నేహితులను కలుసుకోవటం ఆరంభించవచ్చు. ఏ క్వాడ్రెంట్లో మీ స్నేహితులు ఉన్నారు? సైడ్ హెడ్డింగ్. 4 క్వాడ్రెంట్లలోనూ ఏ వాళ్ళు నాకు స్నేహితులు ఉన్నారు. అయితే ప్రధానమైన స్నేహితులు BI క్వాడ్రెంట్స్లోనే ఉన్నారు. వాళ్ళ మధ్య నేను సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం అనేది కష్టసాధ్యమైన విషయమే అయినా వాళ్ళ విలువలు, వాళ్ళున్న క్వాడ్రెంట్ నాకు బాగా తెలిసినవే. ఈ క్వాడ్రెంట్లో ఉన్న వ్యక్తితో నేను ఎప్పుడైనా బిజినెస్ లేదా పెట్టుబడుల గురించి మాట్లాడితే వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడమో లేదా భయపడిపోవడమో నేను గమనించాను. ఉదాహరణకు, ఈ క్వాడ్రెంట్లోని వ్యక్తితో నేను నా సొంత వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నాను అని అన్నాను అనుకోండి, అది చాలా రిస్క్ కదా అని అంటారు. మనం వేరువేరు ప్రధాన విలువల కోణంలోంచి మాట్లాడుతున్నామన్నదే నేను చెప్పదలిచిన అంశం. ఇతరులను భయపెట్టడం కూడా నాకు ఉద్వేగాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ క్వాడ్రెంట్లోని ఉన్నవారిని భయపెట్టడం ఎందుకని వాళ్ళతో నేను మామూలుగా వాతావరణం, క్రీడలు లేదా టీవీ కార్యక్రమాల గురించి మాట్లాడుతుంటాను. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ వ్యాపారం గురించి వివరించడానికి మా రిచ్ డాడ్ క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ని ఉపయోగిస్తుంటారు. వాళ్ళు ఈ దిగువన నేను వేసినట్లుగానే వాళ్ళు వేస్తారు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ప్రారంభించడంపై ఆసక్తి ఉన్న వారికి ప్రధాన విలువల్లోని తేడాలను వివరిస్తారు. ఈ రేఖాచిత్రాన్ని ఉపయోగించడం కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వారికి చాలా సదుపాయంగాను, బాగా అర్థమయ్యే విధంగా ఉందని వాళ్ళు చెప్పారు. కొత్త వ్యక్తికి ప్రధాన విలువల్లో మార్పులు ఎలా చోటు చేసుకుంటాయి అనేది అర్థం కావడంతో పాటు తన ఈ బిజినెస్ స్కూల్లో చేరడం ద్వారా ఒక ఉద్యోగిగా మిగిలిపోవటం కంటే వ్యాపార అధినేతగా ఎలా రాణించవచ్చునో కూడా అతను నేర్చుకోగలిగాడు. అందరూ ఓ వ్యాపారాన్ని ప్రారంభించకపోవచ్చు, కానీ ఈ క్వాడ్రెంట్ను ఉపయోగించడం, ప్రధాన విలువల గురించి ఓర్పుగా వివరించడం, వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి తగినంతగా టైం ఇవ్వడం వంటివి నచ్చుతాయి. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టుకొని గట్టిగా సేల్స్మెన్ ఒత్తిడి చేసినట్లుగా చేయటం కంటే ఈ పద్ధతి మంచిదే. మీరు క్వాడ్రెంట్ను అధ్యయనం చేసి సాధక బాధకాలను బేరీజు వేసుకుంటే ఒక క్వాడ్రెంట్ నుంచి మరో క్వాడ్రెంట్కు మారడం అనేది కేవలం మనసు మార్చుకోవడం మాత్రమే కాదని, ప్రధాన విలువల్లో వచ్చే మార్పుని మీకు తెలుస్తుంది. మరి విలువలు మారడం అంటే అందుకు వ్యవధి కావాలి కదా. నెట్వర్క్ మార్కెటింగ్ను వివరించడం చాలా కష్టమని నేను అనుకోవటానికి గల కారణాల్లో ఒకటి ఏమిటంటే, బి క్వాడ్రెంట్లో విజయం సాధించిన వాళ్ళు చాలా కొద్ది మందే. చాలామంది మన స్కూళ్ళు, కుటుంబ విలువల కారణంగా వాళ్ళు ఈ లేదా ఎస్ క్వాడ్రెంట్స్లో ఉండిపోయారు. నిజానికి నా అంచనాలో జనాభాలో 80% మంది ఈ లేదా ఎస్ క్వాడ్రెంట్లో ఉన్నవాళ్లే. ఇంకా 15% మంది ఐ క్వాడ్రెంట్లోనూ, మిగతా 5% కంటే కాస్త తక్కువగా ఖచ్చితంగా బి క్వాడ్రెంట్లో
ఉన్నారంటాను. మరో మాటలో చెప్పాలంటే చాలా కొద్ది మందే థామస్ ఎడిసన్లు, బిల్ గేట్లు మన భూప్రపంచం మీద ఉన్నారు. ప్రసిద్ధులైన చాలామంది సీఈఓలు బి క్వాడ్రంట్లో కాదు, ఈ క్వాడ్రంట్లో ఉన్నారు. ఉదాహరణకి జనరల్ ఎలక్ట్రిక్ పూర్వ సీఈఓ అయిన ప్రఖ్యాత జాన్ వెల్స్ జనరల్ ఎలక్ట్రిక్ ఉద్యోగిగానే కొనసాగారు. ఆయన ప్రతిభావంతుడైన నాయకుడు అనడంలో సందేహం లేదు. కానీ ఆ జీఈ స్థాపకుడు, బిజినెస్ అధినేత అయిన థామస్ ఎడిసన్ మధ్యలోనే స్కూల్ను వదిలేసిన వ్యక్తి. ఎడిసన్ తన దార్శనికత, చొరవతో ఏమీ లేని స్థాయి నుంచి ప్రారంభించి పారిశ్రామిక రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగారు. ఇంతకు ముందే చెప్పినట్లుగా చాలా కొద్ది మంది మాత్రమే నిజమైన బి క్వాడ్రంట్ లీడర్గా రాణించగలుగుతున్నారు. అందువల్ల నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లీడర్ దగ్గర నుంచి వ్యాపార అవకాశాల గురించి కొత్తగా విన్నప్పుడు ఎంత పెద్ద వ్యాపార అవకాశం తమ ముందు ఉందో వాళ్ళు ఊహించలేకపోతున్నారు. ఎంతసేపు ఈలు ఎస్లు మధ్య తిరుగుతూ వచ్చిన వాళ్ళు భారీగా ఆలోచించడం అనేది తమకు అందుబాటులో ఉండని విలాసంగా భావించడం జరిగింది. అందువల్లే వాళ్లకు వచ్చిన అవకాశాల వాస్తవ పరిమాణాన్ని చూడలేకపోయారు. అదృష్టవశాత్తు నేను ముందుగానే మా రిచ్ డాడ్ కారణంగా బి క్వాడ్రంట్ బిజినెస్కు అనువైనట్లు శక్తివంతంగా నా మానసిక పరిధిని విస్తృతం చేసుకోగలిగాను. అందువల్లే నా జీవితంలో ఒకే ఒక్క ఉద్యోగం, అది 4 సంవత్సరాలు మాత్రమే చేసి వదిలేశాను. నాకు ఈ లేదా ఎస్ క్వాడ్రంట్స్లో ఉండాలనే ఉద్దేశం నేను ఎదుగుతున్న దశలో లేదు. నేను బిఐ క్వాడ్రంట్స్లోనే ఉండగలగనని నాకు ముందే బాగా తెలుసు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ను ప్రారంభించాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే ఆ విషయం మీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఈ క్వాడ్రంట్ల గురించి, మీరెందుకు క్వాడ్రంట్లుగా మారాలని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారో దాని గురించి సమగ్రంగా వివరించడానికి తగిన సమయం తీసుకోండి. అలా వివరించడం వల్ల ఏదో మాట వరుసకి నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పార్ట్ టైం బిజినెస్ ప్రారంభిస్తున్నాను అని చెప్పినట్లుగా కాకుండా మీ ధోరణికి అవసరమైనంత సమర్థన లభిస్తుంది. ఇంతకు ముందన్నట్లుగా ఈ బిజినెస్ గురించి వివరించడం కష్టసాధ్యమే. ఎందుకంటే బి క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తుల గురించి తెలిసిన వారు చాలా కొద్ది మందే ఉంటారు. మామూలుగా చుట్టూ ఉన్నవారు ఎక్కువగా ఈ ఎస్ క్వాడ్రంట్లకు చెందిన స్నేహితులు, కుటుంబ సభ్యులే అయి ఉంటారు. అందువల్ల మీరు ఓర్పు వహించండి. క్వాడ్రంట్లను ఉపయోగించి వివరిస్తూ జీవితంలోని సరికొత్త దృష్టికోణం గురించి చెప్పండి. ఎందుకంటే ఎవరికి తెలుసు, మీరు ఓర్పుగా ఈ మార్పుల గురించి వాళ్లకు బాగా విశదమయ్యేలా చెబితే వాళ్ళు మీతో పాటు ఈ ప్రయాణంలో చేరవచ్చు కదా. వాళ్ళకు ఈ ప్రయాణం ఓ నిర్మాణాత్మకమైన ప్రక్రియ అని, తొందరగా శ్రీమంతులైపోయే స్కీము లాంటిది కాదని, ఈ ప్రయాణం కొనసాగడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని చెప్పండి. మీరు సీరియస్ అయితే నేను ఓ పంచవర్ష ప్రణాళికను సిఫారసు చేస్తాను. పంచవర్ష ప్రణాళిక సైడ్ హెడ్డింగ్. తరచుగా నన్ను అడుగుతూ ఉంటారు, ఎందువల్ల ఇది పంచవర్ష ప్రణాళిక అని. నేను చెప్పే కారణాలు ఇవి. కారణం 1, స్టార్బక్స్ నిర్మించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మెక్డానల్డ్స్ నిర్మాణానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. సోనీ వినోద పరిశ్రమలో అగ్రగామి కావటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మరో మాటలో చెప్పాలంటే గొప్ప సంస్థలు గొప్ప బిజినెస్ లీడర్లుగా ఎదగటానికి కొన్ని సంవత్సరాలు పట్టాయి. చాలామంది కొన్ని సంవత్సరాల సమయం తీసుకునే వాటి గురించి ఆలోచించారు. వెంటనే ఫలితాలు వచ్చేవి, తొందరగా శ్రీమంతులు అవ్వటం ఎలా అనే దాని గురించి ఆలోచిస్తారు. అందువల్లే బి క్వాడ్రంట్లో కొద్ది మందే ఉంటారు. చాలామందికి డబ్బు కావాలని ఉంటుంది, కానీ అందుకు సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడరు. ఇంతకు ముందే చెప్పినట్లుగా నేర్చుకోవడం అనేది భౌతికపరమైన ప్రక్రియ. కేవలం మానసిక పరంగా నేర్చుకోవడం కంటే కొన్ని సందర్భాల్లో భౌతిక పరంగా నేర్చుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు, మీరు సైకిల్ తొక్కడం నేర్చుకోవాలని అనుకున్నారు. మీరు మానసికంగా నిర్ణయం తీసుకోవటానికి పట్టిన సమయం కంటే సైకిల్ నేర్చుకోవటానికి అయ్యే భౌతిక ప్రక్రియకు ఎక్కువ కాలం పడుతుంది. ఇందులో విశేషం ఏమిటంటే, ఒకసారి మీరు నేర్చుకున్న తర్వాత మీరు శాశ్వతంగా సైకిల్ నేర్చుకున్నట్లే. కారణం 2, మరో అంశం ఏమిటంటే, నేర్చుకున్నది మర్చిపోవడము ఒక భౌతిక ప్రక్రియ. పాత కుక్కకు కొత్త ట్రిక్లు నేర్పలేం అని అంటుంటారు. అదృష్టవశాత్తు మనం మనుషులం, కుక్కలం కాదు. అయితే ఆ మాటలో కొంత నిజం లేకపోలేదు. మనకు వయసు పైపడుతున్న కొద్దీ సంవత్సరాల తరబడి నేర్చుకున్న విషయాల్ని ఒకసారి మర్చిపోవడమో కష్టమవుతుంది. ఈఎస్ క్వాడ్రంట్లో ఉన్నవారు అందులో సౌకర్యంగా ఉండటానికి గల కారణాల్లో ఒకటి వాళ్ళకి అది సుఖంగాను సురక్షితంగాను ఉండడమే. ఎందుకంటే అక్కడ ఉండటం ఎలాగో నేర్చుకోవటానికి వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు కృషి చేశారు కదా. అందువల్ల చాలామంది అక్కడకు తిరిగి రావడానికి కారణం అది సదుపాయంగా ఉండడమే. అయితే ఆ సదుపాయం వారికి అంత మంచిది కాదని చివరికి తెలుస్తుంది. మీరు నేర్చుకోవడానికి మర్చిపోవడానికి కూడా వ్యవధి తీసుకోండి. కొంతమందికి కష్టతరమైన విషయం ఏమిటంటే, ఈఎస్ క్వాడ్రంట్స్ ధోరణులను వదిలేసి
క్వాడ్రంట్ ఎడమవైపు నుంచి క్వాడ్రంట్ కుడివైపునకు మారిపోవడం మీరు నేర్చుకున్నది ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు మార్పు వేగవంతంగాను సులభంగాను ఉంటుందని నా అభిప్రాయం. కారణం 3. గొంగళి పురుగుల్ని సీతాకోకచిలుకలుగా మారడానికి ముందు గూళ్ళను తయారు చేస్తారు. ఫ్లైట్ స్కూల్లే నా గూడని చెప్పాలి. కాలేజ్ గ్రాడ్యుయేటెడ్గా నేను ఫ్లైట్ స్కూల్లో ప్రవేశించి వియత్నాంకు వెళ్ళడానికి సిద్ధమైన పైలట్గా నిష్క్రమించాను. అదే నేను సివిలియన్ ఫ్లైట్ స్కూల్కు వెళ్ళి ఉంటే పైలట్ అయినప్పటికీ యుద్ధానికి సన్నద్ధమై ఉండేవాడినా అన్నది సందేహమే. సివిలియన్ పైలట్స్గా నేర్చుకునే అంశాలకు మిలిటరీ పైలట్స్ నేర్చుకునే అంశాలకు తేడా ఉంది. నైపుణ్యాల్లో తేడా ఉంది. శిక్షణ తీవ్రతలో తేడా ఉంది. శిక్షణ ముగిసిన తర్వాత యుద్ధానికి వెళ్లాల్సిన వాస్తవికత విషయంలో ఇంకెంతో తేడా కనిపిస్తుంది. ఫ్లోరిడాలోని ఫ్లైట్ స్కూల్లో ప్రాథమిక శిక్షణకు దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. నేను వింగ్స్ అందుకుని అంటే పైలట్ను అయిన తర్వాత క్యాంప్ పెండల్టన్ కాలిఫోర్నియాకు అడ్వాన్స్డ్ ఫ్లైట్ శిక్షణ నన్ను బదిలీ చేశారు. అక్కడ ఫ్లయింగ్ కంటే ఫైటింగ్కే ఎక్కువ శిక్షణ ఇచ్చారు. ఆ వివరాలతో మీకు విసుగు కలిగించను, కానీ క్యాంప్ పెండల్టన్ వద్ద శిక్షణ తీసుకోవడం తీవ్రత ఎక్కువనే చెప్పాలి. ఫ్లైట్ స్కూల్లో శిక్షణ పూర్తయి పైలట్లం అయిన తర్వాత వియత్నాం వెళ్ళటానికి సంసిద్ధం కావటానికి మాకు 1 సంవత్సరం పట్టింది. అందులో భాగంగా పరిస్థితులను మానసికంగా, భావోద్రేకపరంగా, భౌతికంగా, ఆధ్యాత్మిక పరంగా అంటే లెర్నింగ్ పిరమిడ్ లేదా నేర్చుకునే పిరమిడ్లో 4 అంశాలు తట్టుకునేలా మమ్మల్ని తీర్చిదిద్దారు. క్యాంప్ పెండల్టన్లోని ఆ 8 నెలల కార్యక్రమం నాలో కొంత మార్పును తీసుకొచ్చింది. ఒక ట్రైనింగ్ ఫ్లైట్లో యుద్ధానికి సిద్ధమయ్యే పైలట్ని అయ్యాను. నేను అప్పుడు మానసికంగా, భావోద్రేకపరంగా, భౌతికంగా విమానాన్ని నడిపే స్థితిలో ఉన్నాను. కొంతమంది ఆ ప్రక్రియను యాంత్రిక చోదకత్వం ఫ్లయింగ్ మెకానికల్లీ అంటారు. అప్పటి ఆ శిక్షణా లక్ష్యంతోనే నేను ఆధ్యాత్మికంగా మారాను. ఆ శిక్షణలో తీవ్రత, భయాందోళనలు వంటి అకస్మాత్తుగా నాలోని సందేహాలు, భయాలు బలవంతంగా బయటికి నెట్టబడి నాలోని మానవీయ శక్తి నన్ను ఆవహించింది. ఫ్లయింగ్ నా అంతర్భాగమైంది. విమానంలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నంత ప్రశాంతతను పొందగలిగాను. ఆ విమానం నా అంతర్భాగమైంది. వియత్నాం వెళ్ళడానికి సంసిద్ధుని అయ్యాను. నాకు భయం లేదని కాదు, ఉంది. యుద్ధానికి వెళ్ళటంలో గల భయం ఉంది. చనిపోతానేమోననే భయం అంతకంటే దారుణం. వికలాంగుని అవుతానేమోనన్న భయం ఇంకా ఎక్కువగా ఉంది. అయితే తేడా ఏమిటంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళటానికి నేను సిద్ధం. భయాల కంటే ఇప్పుడు నా పట్ల నాకు విశ్వాసం అధికంగా ఉంది. అదనంగా అటువంటి జీవితాన్ని మార్చివేసే చదువు నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల్లో లభ్యమవుతుంది. నేను వ్యాపారస్తుని, పెట్టుబడిదారుని కావడానికి అనుసరించిన విధానం, నేను పైలట్నై యుద్ధానికి సంసిద్ధుని కావడానికి అనుసరించిన విధానము ఒకేలాంటిది. నేను బిజినెస్లో 2 సార్లు అపజయాన్ని సరిచూసిన తర్వాత అకస్మాత్తుగా నాలో ఒక కొత్త చైతన్యం ఏర్పడింది. దాన్నే అంటూ ఉంటారు వాణిజ్య చైతన్యం అని. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఆ చైతన్యమే నన్ను BI వైపులా ఉండేలా చేసింది. నేను భద్రత, సదుపాయాల పేరు మీద ES వైపుగా జారిపోకుండా BI స్థాయిలో నిలిచిపోవడానికి ఆ చైతన్య శక్తే నాకు దోహదం చేసింది. B క్వాడ్రంట్లో నేను సుఖంగా ఉండగలననే ఆత్మవిశ్వాసాన్ని సాధించడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. నేను ఇంకా 5 సంవత్సరాల పథకాన్నే ఉపయోగిస్తున్నాను. సైడ్ హెడ్డింగ్. నేను ఏదైనా కొత్త విషయాన్ని, ఉదాహరణకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను అనుకోండి. ఆ ప్రక్రియను నేర్చుకోవడానికి నేను 5 సంవత్సరాల వ్యవధి తీసుకుంటాను. స్టాక్స్లో పెట్టుబడులు పెట్టాలని అనుకున్నప్పుడు ఆ విధానాన్ని నేర్చుకోవడానికి 5 సంవత్సరాల వ్యవధి తీసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి పెట్టుబడి పెడతారు, కొన్ని డాలర్లు పోగొట్టుకొని ఆ తర్వాత వదిలేస్తారు. మొట్టమొదటిసారి ఒక పొరపాటు చేయగానే వదిలేయడం వల్ల వాళ్ళు ఏమీ నేర్చుకోలేకపోతున్నారు. మా రిచ్ డాడ్ అంటూ ఉండేవారు, నిజమైన విజేతకు ఓడిపోవడం అనేది విజయంలోని ప్రక్రియనన్న సంగతి తెలుసు. జీవితంలో ఓడిపోయేవారే విజేతలు ఎప్పుడూ అపజయం పొందరని అనుకుంటూ ఉంటారు. పరాజితులు విజయాల గురించే కలలు కంటూ ఉంటారు. తప్పులు చేయకుండా ఉండటానికి ఏం చెయ్యాలో అవన్నీ చేస్తూ జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈ వారం నేను వీలైనన్ని పొరపాట్లు చేయడానికి గాను 5 సంవత్సరాల వ్యవధి తీసుకున్నాను. ఎందుకు ఇలా చేశానంటే నేను ఎన్ని పొరపాట్లు చేస్తే అంతగా వాటి నుంచి నేర్చుకుని 5 సంవత్సరాల వ్యవధిలో తెలివైన వాడిని అవుతాను. ఈ 5 సంవత్సరాల్లో నేనే పొరపాటు చేయకపోతే 5 సంవత్సరాల క్రితం నా తెలివితేటల స్థాయి ఎంతగా ఉండేదో అందులో ఎలాంటి మార్పు రాలేదన్నమాట. నాకు కేవలం 5 సంవత్సరాల వయసు మాత్రమే పెరిగిందన్నమాట. BI క్వాడ్రంట్స్కు నా పయనం పూర్తి కాలేదు. సైడ్ హెడ్డింగ్. వ్యక్తిగతంగా అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ పయనాన్ని కొనసాగిస్తున్నాను. నేను ఇంకా ఎన్నెన్నో విషయాలు నేర్చుకోవాలి. బహుశా నా శేష జీవితం అంతా ఈ ప్రయాణానికి వెచ్చించాల్సి ఉంటుందేమో. ఇందులో ఓ మంచి విషయం ఏమిటంటే
నేను ఎంతగా నేర్చుకుంటున్నానో అంతగా ఆర్జిస్తున్నాను, చాలా తక్కువ శ్రమతో. మీరు కానీ మీ స్నేహితులు ఎవరైనా కానీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ప్రారంభించి వెనువెంటనే డబ్బు సంపాదించేయవచ్చనే అభిప్రాయంలో కానీ ఉంటే మీరు ఇంకా ఈఎస్ క్వాడ్రెంట్లో ఉన్నవారిలాగే ఆలోచిస్తున్నారన్నమాట. ఈఎస్ క్వాడ్రెంట్స్లో ఉన్నవారు చాలామంది తొందరగా ధనికులైపోదామనే పథకాలు వేస్తూ అలా మోసకారి జిత్తుల్లో జీవిత గుచ్చుల్లో చిక్కుకుపోతూ ఉంటారు. మీరు కానీ సీరియస్గా మీ పైనాన్ని ప్రారంభించాలనుకుంటే నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి, ముఖ్య విలువలను మార్చుకోవడానికి, కొత్త స్నేహితులను కలుసుకోవడానికి కనీసం 5 సంవత్సరాల వ్యవధికి నిబద్ధులుగా ఉండమని నేను సలహా ఇస్తాను. ఏదో కొంత అదనపు ఆదాయం కంటే ఈ మార్పులు అనేవి చాలా ప్రధానమైన అంశాలని నా అభిప్రాయం. సారాంశం, సైడ్ హెడ్డింగ్. సారాంశం ఏమిటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం వలన కలిగే ప్రయోజనం అది మీకు ఒక గొప్ప వ్యాపార విద్యను అందించడమే కాక అది మీకు కొత్త స్నేహితుల ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఆ స్నేహితులు కూడా మీలాగే మీతో ప్రధానమైన విలువల్ని పంచుకునే వారై ఉంటారు. అలాగే మీ మార్గంలో పయనించే వారై ఉంటారు. నా ఉద్దేశంలో అటువంటిదే అమూల్యమైన స్నేహం. నేను కానీ అటువంటి గొప్ప స్నేహితులను సంపాదించి ఉండకపోతే ఇంత దూరం నా పయనాన్ని కొనసాగించి ఉండేవాడిని కాను. తాజా కలం, సైడ్ హెడ్డింగ్. మీ వివరణలో క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ను ఉపయోగిస్తే దానికి సంబంధించిన క్రెడిట్ అంతా మా రిచ్ డాడ్కు ఇస్తే సంతోషిస్తాను. డబ్బు ప్రపంచం, వ్యాపారం, జీవితానికి సంబంధించిన అంశాల్లో 4 రకాల విభిన్న వ్యక్తులు ఉంటారని ఆయన అత్యంత సులభ శైలిలో మనకు ఆ వివరణ ఇవ్వగలిగారు. అసలు అటువంటి ప్రపంచం ఉందన్న విషయమే తెలియని దశలో మా పూర్ డాడ్ ఉంటే కొన్ని సంవత్సరాల క్రితమే అటువంటి క్వాడ్రెంట్ ద్వారా ఆ ప్రపంచాన్ని వివరించారు మా రిచ్ డాడ్. ఆ క్వాడ్రెంట్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీరు, మీ స్నేహితులు, మీ కుటుంబం ఏ క్వాడ్రెంట్లో ఉన్నారు? సైడ్ హెడ్డింగ్. తరువాతి అధ్యాయంలో వెళ్లే ముందు మీకు అత్యంత సన్నిహితులైన వారు వారి క్వాడ్రెంట్లను అంచనా వేసి చూసుకోండి. వ్యక్తి, అతను ఏ క్వాడ్రెంట్లో ఉన్నారు? ఈ, ఎస్, బి లేదా ఐ. మీ యొక్క తండ్రి ఏ క్వాడ్రెంట్లో ఉన్నారో రాసుకోండి. మీ యొక్క తల్లి ఏ క్వాడ్రెంట్లో ఉన్నారో రాసుకోండి. జీవిత భాగస్వామి, అలాగే సోదరులు, వాళ్ళ పేర్ల జాబితా రాసుకుని వాళ్ళు ఏ క్వాడ్రెంట్లో ఉన్నారో వారు రాసుకోండి. అలాగే అక్క చెల్లెళ్ళు, అలాగే స్నేహితులు, మీకు తెలిసిన స్నేహితుల పేర్లు రాసుకొని వాళ్ళు ఏ క్వాడ్రెంట్లో ఉన్నారు అన్నది కూడా పక్కన రాసుకోండి. మీరు ఇవాళ ఏ క్వాడ్రెంట్లో ఉన్నారు, రేపు ఏ క్వాడ్రెంట్లో ఉండాలనుకుంటున్నారు అది కూడా రాసుకోండి. ఈరోజు మీరున్న క్వాడ్రెంట్, దాని పక్కన ఈ అయితే ఎంప్లాయ్, ఎస్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్, బి అయితే బిజినెస్ మ్యాన్, ఐ అయితే ఇన్వెస్టర్. అలాగే ఈరోజు మీరు ఏ క్వాడ్రెంట్లో ఉన్నారో అది రాసుకోండి. అదేవిధంగా రేపటి మీ క్వాడ్రెంట్, మీరు ఈ క్వాడ్రెంట్ నుండి ఏ క్వాడ్రెంట్కి మారాలనుకుంటున్నారో కూడా రాసుకోండి. సో క్వాడ్రెంట్ మార్చుకోవడానికి మీరు వేసే పథకం ఏమిటి? విద్య, అనుభవం, ముఖ్య విలువల్లో మార్పు కోసం మీరు ఎలాంటి పథకాలు వేయబోతున్నారో కూడా కింద రాసుకోండి. సరేనా? చివరిగా తర్వాతి లాభం, సైడ్ హెడ్డింగ్. బిజినెస్ అధినేతలైన మీ స్నేహితులతో నెట్వర్క్ నిర్మించుకోవడం విలువల గురించి తర్వాతి అధ్యాయంలో పరిశీలిద్దాం. సో ఇక్కడితో ఈ యొక్క భాగాన్ని నిలిపేయడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే పార్ట్ 6లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.